వైసీపీ నేత దేవినేని అవినాష్ కు చేదు అనుభవం ఎదురైంది. అవినాష్ పైన టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నమోదైంది. ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అవినాష్ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విమానాశ్రయ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సూచనతో అవినాష్ విదేశీ పర్యటనకు విమానాశ్రయ అధికారులు నిరాకరించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాపి ఇంటిపై జరిగిన దాడి ఘటనలో దేవినేని అవినాష్ పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్ నిందితుడిగా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసానికి అవినాష్ ప్రధాన నిందితుడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆయన దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ల ఆధ్వర్యంలో వారి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు పానుకంటి చైతన్య ఆధ్వర్యంలో గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ మద్దతుదారులు దాడికి తెగబడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పలువురు నేతలు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దేవినేని అవినాష్ పైన ఈ కేసు నమోదై ఉంది. ఇప్పుడు అవినాష్ విదేశాలకు వెళ్తున్న సమయంలో లుకౌట్ నోటీసుల ద్వారా అడ్డుకున్నారు. అటు చంద్రబాబు ఇంటిపైన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది.